మ్యాడ్ చిత్రానికి సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ టీజర్ ఈ రోజు రిలీజ్ అయింది. ఆ రివ్యూ చూసేద్దాం. వెల్కమ్ టు రోషన్ ఫిలిమ్స్. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం తాజాగా టీజర్ రిలీజ్ అయింది. ముఖ్యంగా కామెడీ పంచెస్, ఆ రైటప్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఏదైతే మనకు మ్యాడ్ 1 ఆ కామెడీ ఒక తరహా మారింది, కానీ అదే కామెడీ ఉన్నట్టు మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే స్వీట్ పెట్టి పేరు చెప్పరా అన్నప్పుడు ఆ స్వీట్ పెట్టి స్వీట్ పేరు చెప్పడము, అలాగే ఫ్రెండ్స్ తోటి గోవాకి వెళ్తున్నప్పుడు పెట్రోలా డీజిల్ అన్నప్పుడు ఏ తక్కువ ఉంటే అదే కొట్టేయమనడము, బాయ్ ఫోన్ చేసినప్పుడు నేను బాయ్ అంటే వీళ్ళు సీరియస్ గా ఉండి ఓకే బాయ్ అని చెప్పడము, ఇలాంటి కామెడీ మనం మ్యాడ్ లో చూసాము. అదే కామెడీని ఇందులో కూడా చూస్తున్నాము. ఖచ్చితంగా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సినిమాను కూడా ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారని టీజర్ చూస్తే మాత్రం అర్థమవుతుంది. అయితే ముఖ్యంగా టీజర్ స్టార్ట్ అవడమే ఒక డిఫరెంట్ వాయిస్ ఓవర్ తోటి స్టార్ట్ అయింది. ఎట్లా అంటే వెంకీ అట్లూరి 1000 పదార్లు, మన అనుదీప్ కేవి 500 పదార్లు, నెక్స్ట్ సూర్యధర నాగవంశి 100 పదార్లు అనే ఒక, అంటే అది చెప్పడానికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. కొంత ఆసక్తికరంగా వాయిస్ ఓవర్, అదే మన మురళీధర్ గారి వాయిస్ ఓవర్ తోటి ఈ టీజర్ స్టార్ట్ అయింది. అంటే ముఖ్యంగా టీజర్ లో ఏం చెప్పాలనుకుంటున్నారంటే లడ్డు గాని పెళ్లి చుట్టూ ఈ కథ సాగుతుంది. ఫస్ట్ పార్ట్ మొత్తం కాలేజ్ బ్యాక్డ్రాప్, వారి యొక్క స్టడీస్ గురించి అక్కడ ఉండే ఆ కామెడీని చూపించారు. ఇప్పుడు ఏంటంటే లడ్డు పెళ్లికి అంటే వీరు ఎంగేజ్మెంట్ కి వీళ్ళ ఫ్రెండ్స్ అందరు అటెండ్ అవుతున్నారు. ఎంగేజ్మెంట్ తర్వాత ముహూర్తానికి, అంటే పెళ్లి ముహూర్తానికి ఒక 3 days టైం ఉంటుంది. ఆ 3 days లో ఫ్రెండ్స్, ఇతను లడ్డు వీళ్ళంతా కలిసి ఏంటంటే ఒక బ్యాచులర్ ట్రిప్ మన గోవాకి వెళ్తారు. అక్కడ గోవాలో వీరు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు, అక్కడ జరిగే కామెడీ సన్నివేశాలు ఏంటి, ఇంకా కొంత వీరు పోలీస్ డ్రెస్ వేసుకున్న కొన్ని సీన్స్ కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఎవరో బాయ్ అనే వ్యక్తి అతను కూడా కనిపిస్తున్నారు. సో గోవాకి వెళ్ళిన వీరు ఏం చేశారు, అక్కడ వీళ్ళ ఏదైతే ఈ క్రేజీ థింగ్స్ ఉంటాయో, ఈ వీళ్ళు చేసే ఆ క్రేజీ థింగ్స్ వల్ల వీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఆ ప్రాబ్లమ్స్ నుంచి వెళ్ళి ఎలా బయటపడుతున్నారు అనేది ఒక కామిక్ వేలో, ఒక ఫన్ రైడ్ గా చాలా అంటే అలా స్మూత్ గా హ్యాండిల్ చేస్తుంటారని నాకు అర్థమవుతున్నది. అయితే ఇంకోటి ఏంటంటే మ్యాడ్ కి సీక్వెల్ గా మ్యాడ్ స్కోర్ వచ్చింది. ఇది మ్యాడ్ స్కోర్ తోటి ఎండ్ కాకుండా ఈ మ్యాడ్ 3 కూడా కొనసాగింపుగా ఉంటుందేమో అనేది కూడా టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఇక టీజర్ లో అయితే హీరోయిన్స్ గురించి ఎక్కడ ప్రస్తావించలేదు, కానీ మనకు IMDb రేటింగ్స్ ప్రకారం ప్రియాంక మంజ్లేకర్ ఉన్నట్టు అర్థమవుతుంది. వారి గురించి అయితే ప్రస్తావించలేదు. బలగం ఫేమ్ మురళీధర్ గౌడ్, ఆయన కామెడీ అయితే ఇప్పుడు అంటే వస్తున్న సినిమాల్లో ఆయన కామెడీ కొంచెం పండుతుంది. అదే రకంగా ఇందులో కూడా ఆయన కామెడీని ఎలివేట్ చేసే ప్రయత్నాలు జరిగాయి. ఇక మనకు అతులు గాని వారు కూడా కనిపించారు. అది కూడా కొంత అంటే ఎట్లాగో మ్యాడ్ 1 కి ఇది సీక్వెల్ కాబట్టి మ్యాడ్ స్క్వేర్ ను అదే తరహాలో డ్రైవ్ చేస్తున్నట్టు అయితే అర్థమవుతుంది. దీని ముఖ్యంగా మ్యూజిక్ కూడా చాలా బాగుంది. భీమ్ సిసిరేల గారు ఫస్ట్ పార్ట్ కి ఆయనే, దీనికి కూడా ఆయన కంటిన్యూ అవుతున్నారు. అలాగే మనకు కళ్యాణ్ శంకర్ గారు దర్శకత్వం వహిస్తున్నారు. సాయి సౌజన్య అండ్ మన సూర్యధర నాగవంశి ఇద్దరు ప్రొడ్యూసర్ గా ఉన్నారు. ఈ సినిమా మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మరి ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ గానీ ఇంకేదన్నా ప్రచార చిత్రాలు వస్తే దాని గురించి ఎక్కువ మాట్లాడే అవకాశం ఉంటుంది. మరి ఇదండి టీజర్ రివ్యూ ఆఫ్ మ్యాడ్ స్క్వేర్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ ఫాలో రోషన్ ఫిలిమ్స్.